హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇంకా నవరాత్రుల్లో ఈరోజు ఆఖరి రోజండి. మహిషాసుర మర్దిని అవతారం అనమాట ఈరోజు. ఈరోజైతే నేను మార్నింగ్ 4 గంటలకే లెగిసి ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా ఈ 9 రోజులైతే నేను ఇలా కుంకుమ పూజ అయితే చేసుకుంటాను. ఇంకా నైవేద్యాలైతే రకరకాలుగా ఏమీ చెయ్యను. నాకు తగినట్టుగా నేను ఏదో ఒక పండు పెట్టేసి అయితే నేను పూజ చేసుకుంటాను. ఇంకా మా వారికి అయితే టిఫిన్ కూడా చేసేసానండి. ఇంకా సేమియా ఉప్మా చేసేసి ఇంకా హాట్ బాక్స్లో పెట్టేశానండి. ఇప్పుడు నేనైతే పూజకు వెళ్ళిపోవాలి. 8 గంటలకి టెంపుల్లో ఉండాలన్నమాట. ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వచ్చేసామండి. 8 గంటలకే వచ్చేయాలన్నమాట. వచ్చినప్పటికీ ఇగో ఇలా అన్ని ఫస్ట్ అయితే మేము అన్నీ అమర్చుకుంటాము. ఇంకా మీరు కూడా దేవిని కొద్దిగా దర్శనం చేసుకోండి ఫస్ట్గా. ఆ దుర్గామాతని చూసారా ఎంత చక్కగా అలంకరించారో కదా. ఈ 9 రోజులు ఇక్కడ చక్కగా కుంకుమ పూజలు అయితే జరుగుతాయండి. అయితే 9 రోజులు మేమైతే రావడం కుదరలేదు. 2 సార్లు అయితే వచ్చామండి ఇక్కడికి. ఇంకొకసారి అయితే గాయత్రి టెంపుల్లోనైతే చేసుకున్నాము. ఈ సంవత్సరం అయితే నాకు 3 సార్లు కుంకుమ పూజ చేసుకోవటం అయితే కుదిరిందండి. చక్కగా అయితే ఈ 9 రోజులు చేస్తారండి. ఇంకా కొంతమంది దంపతులు కూడా కూర్చుంటారు. ఇంకా ఈరోజు సాయంత్రం అనమాట ఉద్యాపన అనమాట. ఇంకా కలశలు అవి పట్టుకొని వెళ్ళాలి. అప్పుడు నాకు అవుతుందో లేదో ఇంకా టైము చూడాలి. ఇప్పుడైతే అయిపోయిందండి పూజ అంతా, లాస్ట్ అయింది. ఇప్పుడైతే దేవుళ్ళందరికీ హారతి అయితే ఇస్తున్నారండి. ముందుగా మెయిన్ దేవుడికి ఇచ్చేసి ఇక్కడ పూజలో ఉన్న దేవుళ్ళన్నిటికును హారతి అయితే ఇక్కడ ఇచ్చేశారు. చూసారు కదా, ఇలా అనమాట. ప్రతి సంవత్సరం అయితే ఇలాగే జరుగుతుందండి. ఇక్కడ మా ఇంటి దగ్గరే ఇక్కడ అయ్యప్ప టెంపుల్ అనమాట. పూజ అయిపోయాక అందరం ఇంకా బొట్లు పెట్టుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అనమాట. ఇంకా పులిహోర అది ప్రసాదం అయితే ఇచ్చేసారండి. ఈరోజు వీడియో ఇదండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో కూడా మీరు అమ్మవారిని దర్శించుకోండి. ఈరోజైతే ఉద్యాపన సాయంత్రం అయిపోతుందండి. చూశారు కదా ఎంత చక్కగా అలంకరించారో ఆ తల్లిని. మీరు కూడా దర్శించుకోండి. ఒక్క లైక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే.